హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి వెజ్ మంచూరియా. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మంచూరియాకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ చూపిస్తాను, చూసేయండి. వెజ్ మంచూరియాలోకి ఫస్ట్ కావాల్సిన ఐటెం క్యాబేజీ, నెక్స్ట్ క్యారెట్, 1 కప్ మైదా, గరం మసాలా, సాల్ట్, కార్న్ ఫ్లోర్, సన్నంగా తరిగి ఉంచుకున్న అల్లం, సన్నంగా తరిగి ఉంచుకున్న పచ్చిమిర్చి, సన్నంగా తరిగి ఉంచుకున్న వెల్లుల్లి. నెక్స్ట్ సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ టమాటో సాస్. చూసారు కదా ఐటమ్స్ అన్నీ. ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ మనం క్యాబేజీని, క్యారెట్ని తీసుకొని అందులోకి 1 కప్ మైదాని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ మనం వాటర్ వేయకూడదు, ఎందుకంటే మనకి క్యాబేజీలోనే వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి. మనం ఇది మిక్స్ చేసేటప్పుడు వాటర్ ఎక్కువ వేసేసుకుంటే ఇదంతా చాలా పల్చగా అయిపోతుంది. సో మనం చూసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇదంతా మనం మిక్స్ చేసుకోవాలి. మనకి పిండి చూడడానికి ఎలా ఉండాలంటే మరీ వాటరీగా కాకుండా, అలాగని మరీ గట్టిగా కాకుండా, మనం బాల్స్ చేసుకున్నప్పుడు కొంచెం స్మూత్గా ఉంటే చాలు, సరిపోద్ది. అలాగని మరీ గట్టిగా చేసేకండి, అలాగని మరీ వాటరీగా చేసేకండి. చూస్తున్నారు కదా ఈ వీడియోలో, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ ముద్దనంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చిన్నగా బాల్స్ చేసుకోవాలి. అన్నీ మీ ఇష్టం, చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోండి, లేదు అంటే పెద్దది చేసుకోండి. చిన్నవి అయితే బేగా ఫ్రై అవుతాయి, అదే పెద్దవి అనుకోండి కొంచెం టైం టేకన్ తీసుకుంటాయి. మనం చుడుతున్నప్పుడు బాల్స్ అన్నీ మాత్రం రౌండ్గానే చుట్టాలి, లేదంటే మనం ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్లో వేస్తాం కదా బాల్స్, అప్పుడు మధ్యకి వీడిపోతాయి. చూసుకోండి, ఇక్కడ ఈ మిస్టేక్ మాత్రం ఎవ్వరూ చేయకండి. ఈ బాల్స్ అన్నీ చుట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులోకి మనం ఆయిల్ వేసి దాన్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న బాల్స్ అన్నీ ఒకటిగా కొంచెం దూరంగా ఆ ప్యాన్లోకి అన్నీ వేసుకోవాలి. బాల్స్ ఎందుకు వైట్గా ఉన్నాయంటే నేను మిక్స్ చేసేటప్పుడు ఫుడ్ కలర్ అనేది అవాయిడ్ చేద్దామని చెప్పేసి నేను వేసుకోలేదు. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఫుడ్ కలర్ రెడ్, ఆరెంజ్ మీకు నచ్చిన ఏ కలర్ అయినా అందులో మనం మిక్స్ చేసుకొని వేసుకుంటే మనకి బాల్స్ అనేవి రెడ్ కలర్లో వస్తాయి. లేదు ఫుడ్ కలర్ని అవాయిడ్ చేసుకుంటామన్నా మీ ఇష్టమే. ఇప్పుడు ఈ బాల్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అన్నీ ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇదంతా మనం సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం సన్నంగా తరిగి ఉంచుకున్న వెల్లుల్లిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం సన్నంగా తరిగి ఉంచుకున్న పచ్చిమిర్చి, సన్నంగా తరిగి ఉంచుకున్న అల్లాన్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ని అయితే వేసుకొని కొద్దిగా వాటర్ మిక్స్ చేసి దాన్ని బాగా కలుపుకొని మనం ఫ్రై చేసి ఉంచుకున్న వాటిలోకి ఇది మిక్స్ చేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ రెడ్ టమాటో సాస్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకొని ఇదంతా మనం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ అయితే మనం వేసుకొని మరొక్కసారి మనం ఇదంతా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి సరిపడా కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ వేసుకునే తర్వాత మనం ముందు ఫ్రై చేసి ఉంచుకున్న బాల్స్ అన్నీ ఇందులోకి వేసుకొని ఈ బాల్స్కి పట్టేలాగా ఇదంతా ఒకసారి ఫ్రై చేసుకోవడమే. మీ దగ్గర కొత్తిమీర కానీ స్ప్రింగ్ ఆనియన్స్ కానీ ఉంటే వేసుకోండి, ఆప్షనల్, అది వేసుకున్న బాగానే ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మంచూరియా చేసుకోవడం ఎంత ఈజీనో. ఇక్కడ దాకా చూసారంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది కదా. ఈ వీడియోకి లైక్ చేసుకొని మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మన ఛానల్లో ఏ వీడియో చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల, సబ్స్క్రైబర్స్ వల్ల మాకు ఇంకా వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు కూడా ఇంట్లో మంచూరియా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.